సైడ్ రండి. అందరూ వెనకాల రావాలా, దయచేసి ముందు పోయి చిన్నగా పోతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సునీల్ కుమార్ గారి నాయకత్వం. వెంటనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, డాక్టర్ నాయకత్వం, డాక్టర్ నాయకత్వం. తుఫాను బాధితులు వెంటనే, తుఫాను బాధితులు వెంటనే, తుఫాను బాధితులు వెంటనే ఆదుకోవాలి, తుఫాను బాధితులు వెంటనే ఆదుకోవాలి, తుఫాను బాధితులు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, నష్టపోయిన రైతులకు వెంటనే ఆదుకోవాలి, తుఫాను నష్టపోయిన బాధితులు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, నష్టపోయిన రైతులకు వెంటనే ఆక్వా రైతులకు నష్టపరిహారాన్ని
తుఫాను బాధితులుగా అందరూ కూడా బియ్యాన్ని, గ్రామాల్లో వెంటనే విద్యుత్తును, గ్రామాల్లో వెంటనే విద్యుత్తును, గ్రామాల్లో వెంటనే విద్యుత్తును ఆదుకోవాలి. నష్టపోయిన ప్యాడీ రైతులను ఆదుకోవాలి, నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలి, నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలి, ఆదుకోవాలి, నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలి, నష్టపోయిన వరి రైతులను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జిల్లాలో చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఆదుకోవాలి తుఫాన్లో నష్టపోయిన వరి రైతుల వెంటనే, ఆదుకోవాలి తుఫానుకి నష్టపోయిన నిమ్మ రైతుల వెంటనే, ఆదుకోవాలి తుఫానుకి నష్టపోయిన నిమ్మ రైతుల వెంటనే, ఒక రైతుల వెంటనే ఆదుకోవాలి, తుఫానుకి నష్టపోయిన ఆక్వా రైతుల వెంటనే ఆదుకోవాలి, తుఫానులో నష్టపోయిన ఆక్వా రైతుల వెంటనే, తుఫానుకి నష్టపోయిన ప్రజల వెంటనే వెంటనే రైస్ ఇవ్వాలి ప్రతి ఇంటికి, ఇవ్వాలి బియ్యం ప్రతి ఇంటికి, ఇవ్వాలి నష్టపోయిన ప్రతి ఇంటికి బియ్యాన్ని, ఇవ్వాలి ప్రతి ఇంటికి బియ్యాన్ని. నిమ్మ రైతుల వెంటనే ఆదుకోవాలి, తుఫాన్లో చెట్లు పడిపోయిన నిమ్మ రైతుల వెంటనే ఆదుకోవాలి, ఆక్వా రైతుల వెంటనే తుఫాను బాధితులు పెంచాలి, విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే గ్రామాల్లో ప్రవర్తించాలి, విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత. జై తెలుగుదేశం నాయకత్వం. వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు, వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సునీల్ కుమార్ గారి నాయకత్వం. ఆదుకోవాలి తుఫాను బాధితుల వెంటనే. చెప్పాను సౌకర్యం కూడా సైడ్ సైడ్ చాలా మంది నమస్కారం. ఈరోజు మొన్న 3-4 తేళ్ళు వచ్చినటువంటి మిచంగ్ తుఫాన్కి బాధితులైన ప్రజల్ని ఆదుకోవాలని, అదేవిధంగా నిమ్మ రైతుల్ని ఆదుకోవాలని, అదేవిధంగా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సముద్ర పాలైనటువంటి ఆక్వా రైతులను ఆదుకోవాలని, అదేవిధంగా వరి రైతుల్ని ఆదుకోవాలని ఈరోజు గూడూరు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో గూడూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటీవల కురిసిన తుఫానుకి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి అక్కడ సహాయ కార్యక్రమాలు అందించి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేసి ఇంకా కూడా ప్రభుత్వం నుంచి అందని సహాయ సహకారాల మీద ఒక సమగ్ర రిపోర్టుని తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే అనేక గ్రామాల్లో ఈ రోజు కూడా రహదారి సౌకర్యం లేక ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి ఆ గ్రామాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక కనీసం అక్కడ కరెంటు పునరుద్ధరించక తాగేదానికి నీళ్లు లేక వాళ్ళు మురికి కాలంలో నీళ్లు కాసుకొని తాగే పరిస్థితి ఈ రోజు ఈ నియోజకవర్గంలో కనపడుతూ ఉంది. ఇకపోతే కొన్ని దగ్గరలో రైసు ఇస్తున్నప్పటికీ అందరికీ కాకుండా కొంతమందికి ఒక కాలనీకి పోతే కొన్ని కుటుంబాలకు ఇచ్చి కొన్ని కుటుంబాలకు ఇవ్వకపోవడం కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో కనపడతా ఉంది. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఆక్వా రైతులు ఇప్పుడు చిల్లకూరు, కోట, వాకాడు, చిత్తమూరు ఈ మండలాల్లో ఎక్కువ మంది రైతులు ఆక్వా సాగు మీద జీవనం వెలబుస్తుంటే అక్కడ వందలాది ఎకరాల్లో మొన్న వచ్చినటువంటి పెను తుఫానుకి కట్టలు దిగిపోయి కట్టుడికి వచ్చినటువంటి రొయ్యలు పూర్తిగా సముద్రం పాలైపోయి లక్షలాది రూపాయలతో నష్టపోతే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వాళ్ళు ఓరోమని ఈ ప్రభుత్వం సాగు చూసే పరిస్థితి రోజు కనపడతా ఉంది. ఇకపోతే ఇన్సూరెన్స్ చేసుకున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ అధికారులు ఆ ఛాయలు కూడా రాకపోవడం విచారకరమైన విషయం. ఇంకా ఇటు గూడూరులో లక్షలాది మందికి జీవనోపాధి కల్పించే నిమ్మ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 100 చెట్లు ఉంటే 80 చెట్లు పైచీలకు నేలకూలి వాటిని లేపుకునేదానికి కూడా రైతులు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడే పరిస్థితి రోజు కనపడతా ఉంది. వారందరినీ కూడా ఆదుకోవాలని
చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే వరి చూస్తా ఉన్నాం, ఇదంతా కూడా కొట్టకొచ్చిన వరి అంతా నీళ్ళల్లో పాసిపోయి పనికిరాని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి డిమాండ్ చేస్తున్నాం. టోటల్ గా మేము చెప్పేది ఒకటి, ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రంగాల ప్రజలైతేవి రైతులైతేవి అందరూ కూడా నష్టపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అందరూ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ వచ్చి ఈ తుఫాను కారణంగా బాధపడ్డ ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి గ్రామాల్లో అయితే కొందరు ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి, కరెంటు లేక చాలా మంది అందరూ బాధపడుతున్నారు. ఆ సమస్య గురించి ఈ రోజు పోరాటం చేయడానికి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి ముందరకు వచ్చి ఈ వినతి పత్రాన్ని అందించడానికి ముందరుగా వచ్చారు. ప్రభుత్వం వెంటనే ఈ తుఫాను వల్ల చాలా మంది బాధపడ్డారు, ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ వెంటనే సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. 10 రోజుల క్రితం మిచ్చం తుఫాన్ అనేది ఒకటి వచ్చి మన నెల్లూరు జిల్లాని బీభత్సం చేసింది. వారం 10 రోజులు పూర్తిగా వర్షాలతో గిరిజన కాలనీలు అయితేనేవి, ఎస్సీ కాలనీలు అయితేనేవి అన్నీ కూడా నీళ్లమయం అయిపోయి, కొంతమంది ముక్కాల భాగం ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి, మరో భాగం అంతా కూడా మెట్ల దాకా కూడా నీళ్లు వచ్చి వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి మనం అందరం కూడా చూసాం. అయినా కూడా ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం స్పందన లేదు. మొహమొహాలు చూసి ఈ అధికార పార్టీ వాళ్ళు పేర్లు రాసి వాళ్ళకి బియ్యం డబ్బులు ఇచ్చే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అందరికి కూడా ఇచ్చారు. ఒక కాలనీలో 100 మంది ఉంటే 50 మందికి ఇచ్చేది, 50 మంది పేర్లు రాసేది, 50 మందిని వదిలేసేది. అదేమని అడిగితే మమ్మల్ని ఏం చేయమంటావని చెప్పనని అధికారులు చెప్పే పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీలు కాలనీల్లో ఎక్కడ వర్షాలు వచ్చి రోడ్లపై నీళ్లుండి ఇళ్ల మెట్లపైకి వచ్చిన వాళ్ళు అయితేనేవి, ఇళ్లలోకి వచ్చిన వాళ్ళకి అందరికీ అయితేనేవి తక్షణమే బియ్యము డబ్బులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడే దగ్గరలోని ఉదాహరణకి చెన్నూరు కావచ్చు, చెన్నూరు బీసీ కాలనీ, శెట్టిగారి కాలనీ అంటారు, విపరీతంగా నీళ్లు వచ్చాయి. ఆడ మగ్గాల వాళ్ళు ఉన్నారు, మగ్గాల్లో కూడా నీళ్లు వచ్చినాయి, వాళ్ళకి ఇవ్వలేదు. నెల్లూరులో 300 మంది కుటుంబాలు ఉంటే 250 మంది దాకా ఇచ్చి 50 మందికి ముగిచ్చేశారు. అదేమనంటే మీకు నీళ్లు రాలేదని అంటారు. రోడ్ల మీద ఒక కాలనీలో ఒక 50 ఇళ్ళు ఎట్లా పోతాయి, 250 మందికి ఎట్లా వస్తాయి అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పని మేము అధికారులను కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ దీపాలెం పంచాయతీలో చౌటపాలెం ప్రతి తుఫాను కూడా వాళ్ళకు వర్షం వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళల్లో సుందరయ్య కాలనీ వరకు ఇచ్చి కొరవ కాలనీ అంతా కూడా బియ్యం కానీ డబ్బులు కానీ ఇవ్వని పరిస్థితి. ఇక్కడ దగ్గర ఊర్లే మనం చూస్తున్నాం. పోటీపాలెం అయితే అన్ని కూడా ఇవన్నీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో తక్షణమే బియ్యం మిగిలిన వాళ్ళకి కూడా అందరికీ ఇవ్వాలని, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వరి రైతులు నారుమళ్లు పోయినాయి, వాళ్ళకందరికీ కూడా విత్తనాలు ఇమీడియట్ గా సప్లై చేయాలని, నిమ్మ చెట్లు పడిపోయినాయి, సౌకలు, రొయ్యల రైతులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. ఇవన్నీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకత్వంలో, సునీల్ కుమార్ గారి నాయకత్వంలో వీళ్ళకందరికీ కూడా నష్టపరిహారం కల్పించాలని ఆర్డీఓ గారిని విన్నవించడానికి వచ్చాము. ఆయన తక్షణమే వీళ్ళకందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజలు, రైతులందరికీ భరోసాగా నిలవడానికి ఈరోజు ఈ ఆర్టీఓ ఆఫీస్ ద్వారా మనం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము చిట్టమల మండలం, చిలకూరు, కోట, వాకాడు మండలం తిరిగినప్పుడు అక్కడ ప్రజలు ఒకటే చెప్పడం జరిగింది. అక్వా రైతులు ముఖ్యంగా సుమారు 200-250 ఎకరాలు మేము నష్టపోయామన్నా, మేము మా కోసం ఆదుకోవడానికి ఎవ్వరు రాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గానే మన ముఖ్యమంత్రి గారు మన గూడూరు నియోజకవర్గానికి వస్తే వాకాడు మండలం వారెడ్డిపల్లానికి అందరూ ఆశగా ఎదురు చూశారు, ఏదో చెప్తారు, వారాలు ఏమైనా ఇస్తారు అని చెప్పి. ఆడ అందరూ చాలా తీవ్ర నిరాశ చెందారని చెప్పి తెలిసింది. నిజంగా మేము కూడా ఏదో చెప్తారు అనుకున్నాం మన నియోజకవర్గానికి, కానీ మన నియోజకవర్గం ఏ మండలానికి కూడా ఈ తుఫాన్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరూ చూసాం. మన గూడూరు పట్టణంలో అయితే అనేక చెట్లు, రోడ్లు, రహదారులు అటైపోయి మనం చూసాం. వీటిని ఆదుకోవడానికి ఖచ్చితంగా మేము జనసేన పార్టీ, టీడీపీ తరఫున కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నష్టపోయిన అక్వా రైతులు కావచ్చు, వరి నాట్లు వేసుకున్న వరి రైతులకైతే ఇసుక మేటలు అయిపోయి అసలు అక్కడ
వాళ్ళకి అసలు ఏమీ లేదు ఇంక మళ్ళీ చేసుకోవడానికి. వాళ్ళ కోసం ఏమైనా చెప్తారేమో చూసాము, కానీ వాళ్ళు కూడా ఎటువంటి ఆదుకున్న పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించి కొంతమంది పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతాను. ఈరోజు తుఫాను వచ్చి 10 రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడే విధంగా వ్యవహరిస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే మేము చిలకూరు మండలంలో 2 రోజుల క్రితం సునీల్ అన్నని తీసుకుపోయి దెబ్బతిన్న వరదలకు కానీ గాలులకి దెబ్బతిన్న పంటలను, రోడ్లను, అదేవిధంగా అక్కడ ఆక్వా రైతులను, అరటి తోటలను, ఆకు తోటలు అన్నింటిని కూడా చూపించడం జరిగింది. ఈరోజు వరగల మండలంలో పల్లివాణి దెబ్బ గ్రామం సుమారుగా 5 అడుగుల నీటిలో ఆ గ్రామాన్ని మొత్తం ముంచితే కానీ అక్కడికి ఏ అధికారి కూడా పోకుండా కిలోమీటర్ అవతల ఒక అధికారి ఉండి మీరందరూ ఇక్కడికి వస్తే మీతో మాట్లాడతామని చెప్పే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తిప్పకుంటపాలెం కనీసం 10 రోజుల పాటు పూర్తిగా ఎలవలో ఉన్నా కూడా కేవలం 4గురికి మాత్రమే 2,000 రూపాయలు పంచి ఒక హరిజన వాడికి, ఒక గిరిజన వాడికి కేవలం బియ్యం మాత్రమే, అది ఎంత అనేది కూడా చెప్పకుండా బియ్యం మాత్రమే ఇచ్చే మిగతా వాళ్ళు చెప్పిన ఆ 4 రకాల వస్తువులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు కొన్ని గ్రామాలు నీళ్ళలో అక్కడ మునిగిన పరిస్థితి. ఆక్వాకైతే విపరీతంగా జరిగిన నష్టం చిలకూరు మండలంలో మొత్తం ఆ యొక్క ఫ్లడ్కి కట్టలు కానీ మామూలుగా కల్చర్ ఉన్న పాండ్లు కానీ తెగిపోవడం కానీ మొత్తం జరిగినాయి. ఈరోజు ఏ ఒక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ నష్ట నివారణకి అక్కడ అంచనాలు కూడా రాని పరిస్థితి వారం 10 రోజులు గడుస్తూ ఉంది. విద్యుత్ శాఖ అయితే మరీ ఎంత ఈ మనం ఇన్ని సంవత్సరాలుగా గత 2015 ఇక్కడ సివియర్ తుఫాన్ చూసాము. యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ స్తంభాలు కానీ లేపడం కానీ ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేయడం కానీ చూసాం. ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు అక్కడే, ఎక్కడ విద్యుత్ లైన్ పడిపోయిన అక్కడే కట్టించుకునే నాది లేడు. మీరు స్తంభాలు తెచ్చుకుంటే మేము లేపుతాం. ఇది విద్యుత్ శాఖ ఈ చర్యలు ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా R&B శాఖ అయితే మొత్తం రోడ్లు విపరీతంగా డ్యామేజ్ జరిగినా ఈ రోజుకు వచ్చి పరిశీలించే పరిస్థితి. ఇవన్నీ ఒక పక్కన పెడితే రైతులు పంటలకు మొత్తం విత్తనాలు చల్లుకొని ఉన్నారు, పెరిగి ఏతకు వచ్చి ఉన్నాయి, అదేవిధంగా కొంత వేసిన నాట్లు ఉన్నాయి. ఈ రోజు కూడా వ్యవసాయ శాఖ అధికారులు కనీసం ఒక్క సెంటు భూమిని పరిశీలించి మండలంలో జరిగిన నష్టానికి సంబంధించి ఏ ఒక్క నిర్ణయం తీసుకునే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి పైనుంచి వస్తాడు, చూస్తాడు, పోతాడు, రెడ్ కార్పెట్ వేసి మాత్రం పరిశీలిస్తాడు. కానీ రైతులకు జరిగిన నష్టాన్ని, పేదలకు జరిగిన నష్టాన్ని, ఇక్కడ ఆక్వాలకు జరిగిన నష్టాన్ని, నిమ్మ రైతులు జరిగిన నష్టాన్ని, అరటి తోటలకు జరిగిన నష్టాన్ని మాత్రం పరిశీలించడానికి మాత్రం ఈ యొక్క ఆయనకు కానీ, ఆయన పార్టీ నాయకులకు కానీ, అక్కడ అధికారులకు కానీ ఏమాత్రం చలనం లేదు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. దీని అందరికీ కూడా భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు చెల్లించి ముందుకొచ్చి జరిగిన నష్టానికి సంబంధించి అంచనాలను రెడీ చేసి ఇవ్వాలని చెప్పి ఇల్లు కూలిపోయిన ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా వాళ్ళకి గృహాలను నిర్మించి ఇవ్వాలని చెప్పి రైతులకి, వ్యవసాయ రైతులకు కానీ, నిమ్మ రైతులకు కానీ, తోట రైతులకు కానీ, మిర్చి రైతులకు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు నష్టపోయిన పూర్తి పరిహారాన్ని చెల్లించాలని చెప్పి, అది కూడా అదేవిధంగా ఆక్వా రైతులకు సంబంధించి తెగిపోయిన కట్లకి, నష్టపోయిన రొయ్యలకి సంబంధించి మొత్తం ఈ ప్రభుత్వం భరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశం. ఈరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకోకుండా కక్షపూరిత చర్యల్లోనే ఉంటూ తుఫాను వచ్చి మునిగి ప్రజలు విసుగుతో నిస్సహాయాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం సహాయం అందించకుండా బడబడ బాలెట్ పాలు వచ్చి గడగడ చీకటి అంతా తిప్పుకొని వెళ్ళిపోయాడే తప్పితే అక్కడ ఏమి చేసింది లేదు. ప్రజల్ని ఆదుకున్నది కూడా లేదు. అక్కడ ఇల్లు పడిపోయినట్టు వాళ్ళని కూడా ఒక ప్రోగ్రాం కావాలి కాబట్టి వచ్చిపోయినాడే తప్పితే వరద బాధితుల కోసం కాదు. ఆయన అహంకార దారిని మానుకుని వరద బాధిత కుటుంబాలందరూ కూడా ఆర్థిక సహాయం చేయకుండా కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ గుండ్ల మీద ఉన్న వాళ్ళకి, వాళ్ళ చెట్ల కింద ఉన్న వాళ్ళకి, వాళ్ళ పుట్ల కింద ఉన్న వాళ్ళకి, వాళ్ళకి పనిచేసే వాళ్ళకి బియ్యాలు డబ్బులు పంపిణీ చేస్తారు తప్పితే నిజమైన లబ్ధిదారులకి ఎవరికి ఇవ్వలేదు. ఇలాంటి తుఫాను బాధ్యతలు కూడా మీరు ఈ విధంగా వాడుకుంటే ప్రజలు క్షమించరు. రాబోయే ఎలక్షన్లో మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. కాబట్టి మీ ధోరణి మారి, మీ అహంకారం మారి ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేయాలా. తుఫాను వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు కూడా రాజకీయాలు చూసి
మీరు ప్రజల సేవ మరిచి మీ యొక్క పనులు చేసుకుంటే పద్ధతి కాదు. మీ పద్ధతి మానుకోండి. ప్రజల్లో మమకారాన్ని కోల్పోతారు, మీరు అధికారం కూడా కోల్పోతారు. కానీ ఇలాంటి సమయంలో అందరూ మనం భారతీయులు ఆంధ్రులు పనిచేయాలా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిక్షంగా పరిపాలించినటువంటి పరిస్థితి ఎవరూ చూడలేదు ఇప్పటికీ. కాబట్టి పద్ధతి మార్చుకొని లబ్ధిదారులకు అందరికీ, ఆక్వా రైతులకి, లబ్ధిదారులకి ఇప్పటికి కూడా వ్యవసాయం, తాగునీరు, సాగునీరు లేక, కరెంటు ఇవ్వక, విద్యుత్ సక్రమంగా సప్లై చేయక రైతులు ఉన్న పైర్లు ఎండిపోయి, మునిగిపోయిన పైర్లు పోయి, ఉన్నది పోయి, ఇంకొకటి పోయి అన్నట్టు రైతులు బాధపడతారు. కాబట్టి మీరు సంబంధిత మంత్రులతో రివ్యూ జరిపి కానీ, అధికారుల్ని సడలింపు చేసి కానీ, ఎక్కువ మందిని పంపించి కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో తాగునీరు, సాగునీరు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడతారు. ఈ క్షోభ మీరు అనుభవిస్తారని గుర్తు చేస్తూ ఈరోజు మన నాయకుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, 10 రోజుల క్రితం ఇక్కడ తుఫాన్ వచ్చి ప్రజలంతా అస్తవ్యస్తాలు పడి కష్టాలు పడతా ఉంటే జగనన్న వచ్చాడు. ఆయన స్టేజ్ కట్టుకొని ఆ ఖాళీ పొలాలకి దండాలు పెట్టుకుంటా, ముద్దులు పెట్టుకుంటా అసలు ప్రజలను పట్టించుకునేదే లేదనమాట. అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాల. సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడ ఖాళీ పొలాలకి దండాలు పెట్టి ఆడ ప్రజలు అడుగుతుంటే మా సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్లు వస్తారు అంటారు. అసలు వాలంటీర్కి గల అధికారాలు ఏంది? వాలంటీర్లు అండి అక్కడ పంట పొలాలని సమీక్ష చేసేది, అంట నష్టం జరిగిందని. అధికారులకు ఒకరికొకరికి సమన్వయం లేదు. మన ఆర్డీఓ గారు కొంతమందిని వెళ్ళి పరామర్శించారంట. ఆక్వా రైతులు పూర్తి నష్టం జరిగితే వాళ్ళు అడిగితే అంట అది నా సంబంధం లేదు, వేరే అధికారులు వస్తారని చెప్పాడంట. అక్కడ వేరే అధికారులు పోయింది లేదు, వాళ్ళని పట్టించుకుంది లేదు. అక్కడ పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. అన్న స్టేజ్ చేసుకుని స్టేజ్ మీద నుంచి పరిశీలిస్తున్నాడు, ముద్దులు పెట్టుకుంటా పంట పొలాలకి. ఆయన దండం పెడుతున్నాడు పంట పొలాలకి. ఆడ ఏం కనపడ్డదో అర్థం కాదు. ఈ సైకో ఏంటంటే అతను ప్రజలు కష్టాల్లో ఉంటే అతనికి ఆనందం అనమాట. ఇది పట్టించుకోకుండా అతని పాటికి అతను ప్యాలెస్లో తిరగతా సైకో పాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలన్నీ దీన్ని గమనిస్తూ ఉన్నారనమాట. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలన్నీ మేము చూసాం. కానీ ప్రజల మనిషి నేను చెప్పుకునే ఇతను ప్రజల్లో కూడా వెళ్ళలేక ఉన్నాడు అనమాట. ఈ యొక్క దాన్ని ఏమంటారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఈ జగన్ యొక్క పరిపాలన చూస్తుంటే అట్లా ఉంది. ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజల్ని త్వరగా ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు గూడూరు నియోజకవర్గం మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి 2014 అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గారు 24 అటువంటి ఈరోజు 2వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా వర్షాలు పడే పరిస్థితి. కనీసం 8 రోజులు వర్షాలు పడే విపరీతమైన తుఫాను జరుగుతుంటే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నారా ఈ పేద ప్రజలు అనేది అంటే ఆయన పేద ప్రజల కోసమే వచ్చాను, నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్పాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. ఈరోజు ఈ వారం రోజులు పని లేదు, కుటుంబంలో ఎస్సీ ఎస్టీలు పని లేక ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటే కనీసం బీవించేదాన్ని కూడా నువ్వు నీ మనుషులు అనేది తెలుగుదేశం. ఒక వర్షం వచ్చి తుఫాను వస్తే పార్టీలతో పని ఎందుకయ్యా? మనకు కావాల్సింది తెలుగుదేశం ప్రజలు కావాలా, పేద ప్రజలు కావాలా. ఎస్సీ ఎస్టీలో అదే 2015లో తుఫాను వస్తే ఈ సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి కాలనీలకి 4,000, 6,000, 9,000 అసలు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరికి బిలో బీ కార్డు ఉన్న వాళ్ళ కళ్ళకి డబ్బులు ఇచ్చి, బీవి ఇచ్చి, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం. ఆ డేటా కూడా మీ దగ్గర ఉంది. 2023లో ఎంత ఇవ్వాలి? నువ్వు వచ్చి ముఖ్యమంత్రికి వస్తే మా గుడి నియోజకవర్గానికి ఏదో బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తావు. తుస్సలు వస్తే తుస్సలు పోతుంది. ఏంది పరిస్థితి ఈరోజు పేద ప్రజల పరిస్థితి? మీరు అర్థం చేసుకోవాలా. మీరు ఏది పేద ప్రజలు కాపాడేదే? నేను చూస్తున్నాను, నేను బటన్ దొక్కుతాను. తుఫానికే నువ్వు పని చేసుకునే పరిస్థితిలో లేకపోతే నువ్వు బటన్ దొక్కి ఏం చేస్తావు? ముఖ్యమంత్రి గారు మీరు తెలుసుకోవాలా, ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలా. గతంలో సునీల్ కుమార్ ఈ విధంగా 2015లో ఎంత తంటాలు పడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుకొని అయా మాకు 10% 50% ఇస్తే కాదు, ప్రతి ఒక్క కాలనీకి పోతే ప్రతి ఒక్కరికి ఇవ్వాలా, వాళ్ళు 10 రోజులు పని చేసుకోలేదు. అటువంటి పరిస్థితి మీరు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉండే లీడర్స్ అయితే, ఎమ్మెల్యేలు అయితే గమనించి ముఖ్యమంత్రికి చెప్పి ఎస్సీ ఎస్టీలకి ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా, వాళ్ళకి నిత్యావసర సరుకులు ప్రతి కంప్లీట్గా ఇవ్వాలా. బీసీలు బిలో కార్డు ఉన్న వాళ్ళకి అందరూ బీ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున, మా సునీల్ కుమార్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి గూడూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినట్టు పాయసరావు గారు మరియు జనసేన నాయకులు కలిసి రావడం జరిగింది. ఈ మధ్య వచ్చినటువంటి ఈ తుఫాను విలయతాండవం చేస్తే
గూడూరుకి తుఫాన్లే కొత్త కాదు, కానీ ఈ రోజున ప్రభుత్వం ఆదుకోవడం పూర్తి స్థాయిగా విఫలమైందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మా మిత్రులు, 2015లో తుఫాన్ వచ్చినప్పుడు గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఆ రోజు ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి అయినటువంటి సీతారామరావు గారు తీసుకొచ్చి మనకు నేషనల్ హైవే కట్టయిపోయి ఇక్కడ రాకపోకలు బంద్ అయిపోయినప్పుడు ఇక్కడ వేలాది మందికి ఆహార పానీయాలు అందజేయడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన 3-4 రోజుల్లో ఇక్కడ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అందుతో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన తుఫాను మీకు 10% కూడా లేదు. ఆ 10% తుఫాన్లో కూడా మా గూడూరు చుట్టుపక్కలటువంటి ఇక్కడ బీసీ కాలనీ అయితే కావచ్చు, ఇక్కడ పూలతోట గిరిజన కాలనీ అయితే కావచ్చు, అదేవిధంగా గూడూరు చుట్టుపక్కల అన్ని చోట్ల నీళ్లు నిండిపోయి మామూలుగా అయితే ఈ గిరిజనులు మామూలు చాలా కష్టాలు అనుభవించి నీళ్లలో తడిసిపోతే మీరు టౌన్లో కూడా కనీసం వారం రోజుల పాటు విద్యుత్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వచ్చిన విద్యుత్ సిబ్బంది మేము అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా, అయ్యా మనుషులైతే వచ్చాం కానీ మాకు సామగ్రి ఇవ్వడం లేదు, మేము ఏం పని చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయలేదు. అదేవిధంగా 4-5 రోజుల నుంచి నీళ్ళలో నాంతున్న వాళ్ళకి మా నాయకులు సునీల్ కుమార్ గారు కల్పించుకొని గూడూరులో నాయకత్వం కానీ నియోజకవర్గ నాయకత్వం పూనుకొని వాళ్ళకి ఆహార ప్యాకెట్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా 6 మండలాలు మాకుంటే ఈ 6 మండలాలు 5 రోజులు మా నాయకులు 6 మండలాలతో పాటు 66 గ్రామాలు పర్యటించి వాళ్ళకి పేదల యొక్క సాధక పథకాలు తెలుసుకొని వాళ్ళకి సహాయతలు అందించే విధంగా పాల్గొనడం జరిగింది. మీరు ఒకటే గమనించాలి, ఎప్పుడు ఏదైనా సరే ప్రతి చోట అభివృద్ధి జరుగుతూ పోతుంది. కనీసం తుఫాన్లు కూడా అభివృద్ధి అండి. తుఫాన్లు కూడా వచ్చిన వాళ్ళ పార్టీలు చూసి మీ పరిహారం ఇవ్వడైందా? సిగ్గుచేటుగా లేదా? మీకు ఆలోచించండి. మీరు ఏమన్నారు, మేము పార్టీలు చూడము, వాళ్ళ క్యారెక్టర్ చూడడం, కులాలు చూడడం, మేము పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి ఈ రోజు మీరు చేస్తున్న పని ఇదే. ఇంతమంది ఈ రోజు వచ్చి ఈ విధంగా ధర్నా చేయడానికి మీకన్నా తెలియజేసుకోవాలి. కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంకోసారి హెచ్చరిస్తున్నాము. ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు మీ నాయకులు ఎటుపోయారో తెలియదు, మీ ప్రభుత్వం ఎటుపోయిందో, మీ పార్టీ ఎటుపోయిందో తెలియదు, ఎవరు ఆదుకునే పరిస్థితులు లేరు. కాబట్టి మేము ఈ రోజు అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున ఆర్టీఓ గారికి దీనిని స్పందించడానికి అనుమతించడానికి వచ్చాము. సెలవు తీసుకుందాం. గత వారంలో జరిగిన ఈ తుఫాను వల్ల ప్రతి ఒక్క రైతు ఆకులు కావచ్చు, వరిపంట కావచ్చు, రైతు అనే వ్యక్తి ప్రతి ఒక్క రైతు ఈ తుఫానుకి దెబ్బతి చాలా నష్టపోయారు. వచ్చిన ఆఫీసర్లు వైకాపా పార్టీ వాళ్ళకి తప్పక పార్టీలను చూస్తూ వాళ్ళు రాసిన పేర్లకి వాళ్ళకి ఇవ్వాల్సిన భూమిస్తూ తప్పక ప్రజలకు ఇవ్వటం లేదు. ప్రతి ఒక్క గిరిజన కాళ్ళు కానీ, ఎస్సీ కాళ్ళు కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మీరు భూమి ఇవ్వాలని, అదేవిధంగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని ఈరోజు మాజీ శాసనసభ్యులు రేపు 2024 మా తెలుగుదేశం అభ్యర్థి అయిన పాసం సునీల్ కుమార్, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ జనసేన నాయకులందరూ కలిసి ఈరోజు మన ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ప్రెస్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ గూడూరు నియోజకవర్గంలో తుఫాన్ వచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఆ విషయమై నష్టపరిహారం కానివ్వండి, బాధితులను ఆదుకోవడం కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఆర్డీఓ గారు మీరన్నా న్యాయం చేయండి అని చెప్పి పేద ప్రజలతో ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మేము తుఫాన్ వచ్చిన తర్వాత వరద ప్రాంతాల్లో పర్యటించాల్సిన వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా మొహం చాటేసి చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళం, జనసేన వాళ్ళం మేము వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించి ఏదో మాకు తగిన చేతనటువంటి వంతు సాయాన్ని, కొద్ది సాయాన్ని మేము చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏమమ్మా బియ్యం వచ్చాయంటే, అయ్యా మాకు 200 ఇల్లు ఉంటే 50 మందికి బియ్యం ఇచ్చి 150 మందికి ఇలేదయ్యా అని. ఏమమ్మా మీకు బియ్యం వచ్చాయంటే, అయ్యా మాకు 15 కేజీలు వేస్తున్నారయ్యా, లేకపోతే 20 కేజీలు వేస్తున్నారయ్యా. దాని ఉదాహరణ సాక్షాత్తు మన ఎమ్మెల్యే గారు 4వ నెంబర్ సచివాలయంలో తూకం వేసినప్పుడు 25 కేజీల బియ్యం బదులు 22 కేజీల బియ్యం ఆడేస్తున్నారని చెప్పి లబ్ధిదారులు చెప్పిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే తీర ప్రాంత గ్రామాల్లో గోవిందపల్లిపాలెం గ్రామంలో అయితే ఒక బస్తా ఇచ్చేసి మీరిద్దరు తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతున్నారు. మొత్తం మునిగిపోయింది ఆ ఊరు. 6 రోజులు నీటిలో మునిగిపోయినటువంటి కోట మండలం అది. అట్లాగే బాలెడిపాలెంలో నిజంగా 4 ఇళ్ళు వేసి దళితుల ఇళ్ళు కొట్టుకు వెళ్ళిపోయినాయి. ఆ పక్క ఈ పక్క వచ్చేసి వాళ్ళెవరూ పరామర్శించాల.
సోదరులు జనసేన పార్టీ అబ్బాయి చెప్పినట్టు ఆయన పైర్లకి నీళ్ళకి ముద్దులు పెట్టుకుంటూ అలాగే గాల్లో 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 వెళ్ళిపోయిన కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నా. ఏదో ముఖ్యమంత్రి గారు వచ్చారు, గూడూరు నియోజకవర్గం మీద వరాలు కురిపిస్తారు, పేదవాళ్ళందరినీ ఆదుకుంటారని ఆశతో అందరూ ఎదురు చూసాం. మేము కూడా ఎదురు చూసాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత నష్టం జరగల. ఇన్ని రోజులు ప్రజలు నీళ్లు లేకుండా, ఇంట్లో సామాన్ లేకుండా, బియ్యం లేకుండా, కరెంట్ లేకుండా ఇన్ని రోజుల పరిస్థితి నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా లేదు. ఆక్వాకల్చర్ పూర్తిగా పోయింది. అరటి తోటలు పోయినాయి, నిమ్మ తోటలు పోయినాయి, మిరప తోటలు పోయినాయి, చౌక పోయింది, ఇళ్లలో సామాను పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి, అన్నీ పోయినాయి. దానికి ఎవరు నష్టపరిహారానికి అంచనా వేసే ఒక్కరు కూడా ఆడే పరిస్థితి. ఈరోజు గూడూరు నియోజకవర్గం కావచ్చు, గూడూరు టౌన్లో కావచ్చు, చౌటపాలెంలో కొన్నిళ్ళకి ఇచ్చి కొన్నిళ్ళకి కూడా వెళ్ళిపోయారు. అదేమని అడిగితే మాకు ఇచ్చింది ఇంతేనా అన్నారు. నేను అధికారులు కూడా తెలియజేస్తున్నా, అధికారులారా మీ వ్యవహారం ఏంది, మీ పరిస్థితి ఏంది? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బియ్యం వస్తుందా లేదా గూడూరు కాన్స్టిట్యున్సీకి? ఆయన ఉత్త మాట చెప్పి అందరికీ 25 కేజీలు వేసేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి 2500 ఇస్తున్నాడు. ఎన్ని 2500 మీరు ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇచ్చారు? ఏ ఏ ఇళ్లలో మీరు 25 కేజీల బియ్యాన్ని వేశారని చెప్పి నేను అడుగుతున్నా. నేను కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాం. ఆర్డీఓ గారికి మొత్తం మా జనం లిస్ట్ అంతా కూడా ఇస్తాం. పేదవాళ్ళు వచ్చినారు, అందరూ హెచ్చులు వచ్చినారు, వీళ్ళందరూ కూడా బియ్యం కూడా అట్లీస్ట్ బియ్యం ఇలా చౌడపాలనే నీళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు ఒక పైసా కూడా ఇవ్వాల. గతంలో పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అప్పటికప్పుడు బియ్యాన్ని మేము ఇచ్చాం. అప్పటికప్పుడు ప్రతి ఇంటికి 4000 ఇచ్చాం. నీళ్ళలో ఉన్నటువంటి ఇంటికి పడిపోయిన ఇళ్ళకు కూడా 9000 దాకా ఇచ్చాం. ఈరోజు దిక్కుమొక్కులే 2500 ఇచ్చేదానికే అల్లాడిపోతున్నటువంటి ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం, ఏదో పెద్ద హంగామా చేశారు. అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వాళ్ళని అలాగే మీ యొక్క సచివాలయ సిబ్బందిని నిలబెట్టారు వరుసగా. ఆయన వస్తుండే స్వాగతం పలికి పెట్టినప్పుడు అలా ఎదురు నిలబడి నమస్కారం పెట్టాలి ఆయనకి. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళందరూ వెనక్కి తిప్పారట, ఇటు తిప్పారు, ఆయన అటు పోతున్నాడు ముఖ్యమంత్రి గారు, వీళ్ళు నమ్ముకోండి వెనకాల చూపిస్తున్నట్ల. ఇది ఏ రకమైన ప్రభుత్వం అర్థం కావట్లే. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఈ విధంగా ఆడుకోవడం ఏందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు వరి నాట్లు 31,655 ఎకరాలు దెబ్బతిన్నాయి. అంటే ఎకరానికి 25,000 వేసుకున్నా దాదాపు 8,28,30,30,000 రూపాయలు నష్టం వాటిల్లింది. ఇప్పుడే చూపించాం వరి నాట్లు ఏ పరిస్థితుల్లో వచ్చి ఏ విధంగా ఉన్నాయో కూడా మెదడు చూసే ప్రెస్ కూడా చూసింది. అలాగే మొత్తం మీద వరి నార్లు 9,282 ఎకరాలు దెబ్బతిన్నాయి. అంటే దాదాపు 5,56,92,000. అట్లాగే ఎకరాకి 6,000 వేసుకున్న 5,55,92,000 నష్టం వాటిల్లింది. అలాగే నిమ్మ దాదాపు 150 ఎకరాలు దెబ్బతినింది. అలాగే మిరప 115 ఎకరాలు దెబ్బతినింది. అలాగే అరటి 10 ఎకరాలు దెబ్బతినింది. ఆక్వా అయితే దాదాపు 750 ఎకరాలు దెబ్బతినింది. మీరు ఏదో చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. మీరు అది నష్టపరిహారం ఇవ్వకపోయిన తర్వాత కథ. ఈరోజు పేదవాళ్ళు తినేదానికి ఇచ్చిన బియ్యం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యాన్ని కూడా నీలేకపోతామంటే కడుపు దగ్గరపోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీరు సక్రమంగా పంపిణీ చేసి ఉంటే ఇంతమంది బాధితులు ఆర్డీఓ గారి ఆఫీస్కి ఎందుకు వస్తారని అడుగుతున్నా. మీరు గూడూరు నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ సక్రమంగా మీరు బియ్యం అలాగే ప్రతి ఇంటికి 2,500 పంచుంటే ఇంతమంది పేదవాళ్ళు ఆర్డీఓ గారి కార్యాలయానికి ఏ విధంగా వస్తారని అడుగుతున్నా. కాబట్టి ఈ విషయంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు ఆర్డీఓ గారికి అందరం వెళ్ళి మేము జనసేన నాయకులు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. పేద ప్రజల తరఫున ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి, అంటే మీ విఆర్ఓలు కానివ్వండి లేదా ఎంఆర్ఓలు కానివ్వండి, ఏదో ఊరికే ఉచితంగా పేదవాళ్ళకి ముష్టి వేసినట్టు చేస్తున్నారు. ఇది మీ సొంత ఆస్తి కాదు, ఇది మీ డబ్బు కాదు, ఇది మా డబ్బు, ప్రజల డబ్బు, ప్రజల చేత పన్నుల రూపంలో వసూలయ్యేటువంటి డబ్బు, మా డబ్బు. మాకు ఇబ్బంది అయినప్పుడు ఇచ్చేదానికి మీకేం బాధ అని చెప్పి అధికారులు అడుగుతున్నాం. ఏదైనా మీ ఆస్తి అడిగామా లేదా మీ ఇళ్ళలో బియ్యం అడిగామా? గవర్నమెంట్ బియ్యం ఇస్తే వేయండి, లేకపోతే చెప్పండి ప్రజలకి. ఈ ముఖ్యమంత్రి గారు చెప్పేది వేరు, చేసేది వేరు. ఇక్కడ బియ్యం రాలేదు, మా ముఖ్యమంత్రి గారు 500 ఇళ్ళు ఉంటే 100కి ఇవ్వమన్నాడు, 400 ఇళ్ళకి ఇద్దని చెప్పాడు అని చెప్పండి. ఒక పనే పది రారు పేద ప్రజలు ఇట్లా ఆర్డీఓ ఆఫీస్ గారు చుట్టూ కార్యాలయం చుట్టూ తిరగదని చెప్పి నేను తెలియజేస్తున్నా. పేద ప్రజల్ని మోసం చేయొద్దు. ఇప్పుడు తెలియజేస్తున్నాం. మేము తిరిగాం, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో తిరిగాం, మొత్తం గడ్లు పడిపోయినాయి. అలాగే
ఇసుక మ్యాట్లు వచ్చి మొత్తం పంటల్లో వచ్చేసాయి. ఇసుక మ్యాట్లన్నీ కూడా దాన్ని తొలగించడానికి కూడా పరిస్థితి లేదని చెప్పి ఆలోచిస్తాను. అలాగే నేను చెప్పిన గోవిందపల్లి కొత్తపల్లి అయితే 6 రోజులు ఆ మురికి నీళ్ళు పట్టుకొని కాసి తాగిన విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విధమైన పరిస్థితుల్లో ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీ ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించండి. స్పందించకపోతే ప్రజలు ఊరుకోరు. ఇక మరో ఉద్యమం కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి ఆకలి కోసం, శ్రీలంకలోలాగా ఆకలి కోసం మరో ఉద్యమం మొదలయ్యే పరిస్థితి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. దయచేసి వైసీపీ నాయకులారా మీ అందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. పేద ప్రజలను ఆదుకోండి, సహాయం చేయండి. మీరు కూడా మీ ముఖ్యమంత్రికి చెప్పండి, మీ మంత్రులు చెప్పండి, అధికారులు చెప్పి పేదవాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అధికారుల నిర్లక్ష్యం వల్ల, అలాగే ఇంతవరకు కరెంటు పోల్స్ ఎత్తే పరిస్థితి లేదు. విద్యుత్ శాఖ వాళ్ళు ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు. అదేమని అడిగితే మేము ఇస్తాము, మీరు వేసుకోండి, ట్రాక్టర్ ఖర్చు మీరు పెట్టుకోండి, తువ్వే ఖర్చు మీరు పెట్టుకోండి, వాళ్ళకి భోజనాలు మీరు పెట్టండి, మేము ఇస్తామని చెప్పి అడుగుతున్నారు. ట్రాన్స్ఫారం పెట్టమంటే ట్రాన్స్ఫారం అంతా ఊరంతా కలిసి మంచికి ఒక రైతు 1000 రూపాయలు వేసి మాకు ఇస్తే మేము పెడతామని చెప్తున్నారు. ఇదంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద అదుపు లేదు మీకు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మీలాగానే అందరూ తయారైపోయి అధికారులందరూ కూడా. కాబట్టి అధికారులారా మీరు ఆలోచించండి. మీరు కూడా మాలాంటి ప్రజలే, మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు గవర్నమెంట్ నుండి సహాయం అందకపోతే అందరూ ఏం చెప్పండి. అంతేగాని మీరు టెన్షన్ అయ్యి మీరు ఉక్కిరిపిక్కిరైపోయి మీరు బీపీలు షుగర్లు పెంచుకోవాలని అవసరం లేదని చెప్పి అధికారులను తెలియజేస్తున్నా. వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయండి. తర్వాత ఏ విధంగా చేయాలో అందరూ కూర్చొని మాట్లాడి ఆ విధంగా న్యాయం ఏ విధంగా జరగాలో ఆ విధంగా చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి ఉన్నట్టు వాస్తవంగా చూపిస్తున్నటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గూడూరులో ఇంత అధ్వాన పరిస్థితి ఏనాడు లేదు. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని మీ ఛానల్స్లో ప్రచురించి గవర్నమెంట్ నుంచి వీళ్ళందరూ కూడా సాయం అయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుతున్నా. అందరికీ మనం జీవించడం 2014-15లో తుఫానప్పుడు మేము ఇచ్చాం. గతంలో ఇస్తూ ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయినా ఇస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే నీళ్ళు వచ్చిన వాళ్ళకంతా కూడా 4000 రూపాయలు ఇచ్చాం. పడిపోయిన ఎవరు మొత్తం నిల్వ ఉన్నారు, అందరూ నిల్వ ఉన్నారు. వాళ్ళకి ఎంతవరకు ఏంటంటే పైసా డబ్బులు ఇవ్వాలి. అదొక వాడు పడిపోయినారు, ముస్లిం వాడు పడిపోయింది అక్కడ చదవికి మీద వాళ్ళందరూ కూడా అట్లా రద్దు చేశారు, పోలీసు పోయారు. తర్వాత మొత్తం ఈ చౌడపాలెం అయితే ఆల్రెడీ నీళ్ళు వచ్చాయి, భయంకర మీరు విచారించారు. సుందరయ్య కాలేజ్ చౌడపాలెం పేపర్ చూశారు రీసెంట్గా. అట్లాగే మొత్తం మీద ఈ కాన్స్టిట్యున్సీలో ఆకువాసాలు 750 పోయింది. మన పొజిషన్ తెలుసు, తర్వాత నిమ్మ మొత్తం నిమ్మంతా తెలుస్తుంది. తర్వాత మిరప చెప్పు చౌక్ చెప్పు. అది ఎస్టిమేషన్ వచ్చింది. వాళ్ళు ఏ అధికారికి చెప్పుకోవాలా, ఎవరు వచ్చాడో చూస్తారని పరిస్థితులు ఎవరు కూడా కరెక్ట్. మనం ఏం మాట్లాడినా మనం మీకు చెప్పుకోవాల్సింది. ఎంఆర్ఓ చేసి పంపిస్తాం సార్ వచ్చి ఆయన ఏం చెప్పారు, ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం ఇస్తాము అన్నారు. తర్వాత ప్రతి ఇంటికి 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 4 ఇళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆ 4 ఇళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల, ప్లస్ అది కట్టిస్తారా కట్టియారని చెప్పే పరిస్థితి లేదు. వాకాడులో సాయిబులపాలెం బీసీ కాలనీలో ఇంత ఈరోజు చేశారు. టోటల్ మొత్తం ఫ్యాన్లతో కొని ఫ్యాన్ల దగ్గర ఉండి ఫ్రిడ్జ్లు పల్లిపాలెం అయితే 5 రోజులు జరుగుతుంది. ఆ మురికి నీళ్ళే కాసుకొని వాళ్ళు తాగేటువంటి పరిస్థితి. ఆడ ఇల్లు కూడా మొత్తం చాలా ఇల్లు పడిపోయింది. ఇప్పుడు ఏంది పరిస్థితి పరిష్కారం అట్లా. యాక్చువల్లీ బియ్యం కూడా లేని వాళ్ళకి బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. కరెంట్ స్తంభాలు టోటల్ పోయినాయి. అదే పరిస్థితి మీద ఎట్లా అంటే గవర్నమెంట్ డబ్బులు వాడట్లేదా, ఎందువల్ల ఎట్లా ఎప్పుడు ఇంత పరిస్థితి ఇస్తారు. ఫస్ట్ టైం గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇంత నష్టం. కొన్నిసారి ఈ పరిస్థితి లేదు. అప్పటికప్పుడు ఎట్టిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ప్రజలు ఆశ ఎక్కువైంది. మరి మాకు బియ్యం వస్తుంది, మా ఇంట్లో సొక్కలు పట్టి వదిలేసేవాడు. ఇప్పుడు పాపం ముఖ్యమంత్రి 2000 చదువుకున్నారు. ఆ 2500 ఇచ్చే పరిస్థితి లేదు. ఎందువల్ల లేకపోతే గవర్నమెంట్ అర్థం కాని పరిస్థితి. దానిపై మీరు న్యాయం చేస్తారని వచ్చాం సార్. ఎందుకంటే మీరు ఈ మధ్య బాగా స్పందిస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, గూడూరు కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నారు. ఎక్కడ పేదవాళ్ళకి ఇబ్బంది అయితే నేరుగా మీరేళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీ నమ్మకంతో అందరినీ జనసేన వాళ్ళు మేము కలిసి మీ దగ్గరికి వచ్చి రికమెండేషన్ ఇస్తే అన్నీ మాకు చేయలేకపోయినా అట్లీస్ట్ బియ్యం
అందరికీ ఇది బియ్యము, ఇది మీరు చేస్తే బాగుంటుంది. కరెంట్ ఒకటి సార్ గ్రామాల్లో ఒక రెసిపై కాదు సార్, తాగేదానికి నీళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఎమ్మెల్యే గారికి ఎంత అలపం చేశారు, ఒకటి వెంటనే దాన్ని ముందు చేసేస్తే తాగు మీకు ఒకటి ఏం చేశారంటే గోడకి పక్క వేశారు. ఆ కాలువ కట్టేవాడు ఇల్లు కూడా సిమెంట్ కట్టేసి కాలువ కట్టేసి వదిలేశారు. దాని నీళ్ళన్నీ కూడా పాపం ఇక్కడ జనాలు చేయండి కాదు చాకలు పెట్టారు. చాకలు ఇంకోటి పోయేది అంటే మామూలుగా పేదోడు పరిస్థితి చెప్తాం, మీకు కూడా తెలుసు. అక్కడ దయచేసి మంచి మనసు చేసుకొని వీలైనంత వరకు మీ పరిధిలో ఉన్నంత వరకు నాకు సహాయం చేస్తే, మా వాళ్ళ పేదోడు మన వాళ్ళకి సహాయం చేస్తే సంతోషపడతాం సార్. ఆర్టీఓ చేసేటువంటి గుర్తింపు ఉంటుంది. కానీ మీరు పని చేస్తున్నారు, లేకపోతే మీరు అందరూ అధికారులా కాదు కాబట్టి ఇప్పుడు నమ్మకం చేసి చేయండి. ఇవన్నీ కూడా ఇండివిజువల్ రజన నేను వేస్తా కదా. ఓకే సార్ గత 4-5 రోజుల తుఫాన్ కారణంగా సార్ చాలా మంది ఇబ్బంది పడ్డారు సార్. మొత్తం ఎస్టీలు ఉండేది. దాదాపు చోటపాలెంలో ఎస్టీ కులస్తులు 50 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే పైన దీపాలు చెరువు ఉంది, కలుసు ఉంది, తర్వాత పైన నల్లగాలం ఉంది సార్. ఆ నీళ్లు తాకిడి వల్ల అన్ని నీళ్లు వచ్చేసేసి చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు సార్. ఆ రోజుల్లో కరెంట్ లేదు, తిండి లేదు, మందులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు సార్. అందరూ కూడా చోటపాలెంలో మాత్రం ఒక 20 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారంట సార్ రైసు. మిగతా అన్ని కుటుంబాలకు ఇవ్వాలి సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు మేము కోరుకునేది ఏం లేదు సార్. మా నాయకుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మేము అందరం కూడా సార్ ప్రతి ఎస్టీ కుటుంబాలకి కనీసం బియ్యమన్నా ఇస్తే 10 రోజులు తినేదానికి మాకు బాగుంటుందని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు చేస్తారు సార్. మీ గురించి అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి మీ గురించి మంచి పాజిటివ్ సార్. మా సహాయం చేస్తాను. అయ్యారావు సార్ అడిగాను సార్. మాకు లెటర్ రాలేదు, మీరు 10 మంది 10 మంది చూడపాలి సార్. నేను అయ్యారావు సార్ అడిగితే ఆయన నాకు సంబంధం లేదమ్మా, నన్ను అడగబాకండి మీరు అని చెప్పన్నాడు సార్. ఎవరో ఒక ఆయన పేపర్ కూడా వచ్చాడు సార్. వచ్చి మా తరఫున అడిగితే అయ్యారావు సార్ ఆయన కూడా సమాధానం చెప్పలేదు సార్. చెప్పలేదు. నేను చెప్పేశారు. చెప్పాను కదా.